వచ్చినాయి, విజయవాడ మీటింగ్లకు వెళ్ళాలన్నా ప్రభువా అంటే ఒక చిన్న స్వరం వినబడి విజయవాడ వెళ్ళిపో మీటింగ్లకు అన్నాడు. నో ఆపరేషన్, నో మెడిసిన్స్, అక్కడ నడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఎందుకు దేవుడు అప్పుడు నా గొంతు పరిస్థితి ఏంటి అని అంటే, నోరు తెరిస్తే లోపల ఓకల్ కార్డ్స్ కనబడ్డాయి ఎర్రగా. అన్నం ముద్ద పెడితే ఆగిపోయేది అట్లే, మళ్ళీ నీళ్ళు తాగితే లోపలికి దిగాల ప్రతి ముద్ద. సో దట్ వాజ్ ద సివియారిటీ. అట్లా అయినా నాకు డాక్టర్ చెప్పాడు ఏంటంటే, టోటల్ వాయిస్ రెస్ట్గా మీరు మాట్లాడవద్దు. నా స్నేహితుడు అంటే నా క్లాస్మేట్ డిఎస్ దీన్ దయాల్, షనాయ్ నర్సింగ్ హోమ్ తెలుసా? షనాయ్ అది వాళ్ళదే. గనుక పాల్ ఏం చేస్తున్నావు అన్నాడు. దేవుని సేవ చేస్తున్నానన్నా. బాగా అరుస్తున్నావా అన్నాడు. నీకు అది తప్ప ఏముంది, నాకు డబ్బు లేదు ఇవ్వడానికి, నాకు వాయిద్యాలు వాయించరాదు, అదొకటే అరవడమే. కనుక అప్పుడు ఆయన అన్నాడు, 10 daysలో నీకు ఆపరేషన్ చెయ్యాలా, టోటల్ వాయిస్ రెస్ట్నో మాట్లాడవద్దు. నేను చెప్పా, ఎన్నైనా చెప్పు కానీ మాట్లాడొద్దని చెప్పకు. నేను దేవునితో చేసుకున్న కమిట్మెంట్ ఇది. సరే, పరిస్థితి అది కదా. మరి ఎందుకు దేవుడు విజయవాడకి వెళ్ళమంటున్నాడు? నాకు వాయిసే రావట్లే. ఇప్పుడు వస్తుంది కొంత, వాయిస్ రావట్లేదు. చాలా నెమ్మదిగా కుసుకుసు అంటాము కదా, అలాగా వస్తూ ఉంది. సరే, విజయవాడ వెళ్ళిపోయాను. మీటింగ్ స్టార్ట్ అయింది, పాటలు పాడుతూ ఉన్నారు. స్టేజ్ వెనుకకు వెళ్ళి ఏడుస్తూ ఉన్నా. ప్రభువా, ఏం చెప్పాలి వాక్యం? వచ్చినా, నువ్వు రమ్మన్నా వచ్చినా, కనుక నాకు వాయిస్ రావట్లేదు. కనుక ఏంటి దేవా అని ఏడుస్తూ ఉన్నా. ఆయన ప్రకటన చేశాడు, మీ పాస్టర్ గారు చేసినట్టు. జానపాల్ గారు వాక్యం చెప్తా. 2 మైకులు పెట్టారు ఇట్లా, ఇదొక స్టాండు, 2 మైకులు పెడితే ఒక మైకు తీసుకొని దగ్గర పెట్టుకొని ఇక వాళ్ళకి చెప్పాను చాలా సైలెంట్గా, నా పరిస్థితి ఇది, గొంతు నుండి వాయిస్ రావట్లేదు, మీరు నా నుండి వాక్యము వినాలి అని అంటే ప్రార్థన చేసుకుంటూ వినండి అన్నా. అని లూకాసు వార్త 1వ అధ్యాయం 76వ వచనము, మన పాదములను సమాధాన మార్గములో నడిపించున్నట్లు అని రాసి ఆ మాట గుసగుస చదివి గట్టిగా అరిశా. ఏమైందో తెలియదు, 1.5 ఒరిజినల్ టోన్లో మాట్లాడిచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత 1.5 మాట్లాడిన తర్వాత మళ్ళీ క్లోజ్, మళ్ళీ మెసేజ్ టైంకు మళ్ళీ ఓపెన్, మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ క్లోజ్. ఇక నా అవస్థ పబ్లిక్ అర్థమవట్లే, అది నాకు దేవునికే తెలుసు. సరే, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో నేను అది చెప్తాను. ఎందుకంటే 139వ కీర్తనలో నేను ప్రాక్టికల్గా కొన్ని మాటలు మాట్లాడి వెళ్తాను. కనుక మొత్తం మీద నా సాక్ష్యం మీకు ఒక ఇన్స్పిరేషన్, వాక్యం మీకు ఒక ఉజ్జీవం. కనుక ఇదంతా కూడా జరగాలని నా ఆశ. ఏదో వచ్చాను కనుక వంతుకు దాసరి ఒక కాలాడి చెలిపోవడంగా ఏదో జరగాల, మేలు జరగాల, ఆత్మకు మేలు జరగాల, దేవునికి మహిమ కలగాల మన ప్రార్థనలు. నేను ఫస్టు మల్కాజిగిరి CGM బేతనీయ మందిరములో ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఇలా చెప్పి చేశా, ఈ ప్రార్థనల ద్వారా ఎవరో బాగా కావాలా, అవుతారు. మరి నీకేం లాభం? సరే, నువ్వు ప్రార్థన చేస్తే ఎవరో బాగా అవుతున్నారు, నీకేం లాభం? వాళ్ళు రక్షించబడుతున్నారు, నీకేం లాభం అని అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మన ప్రార్థనలు ఇతరులకు మేలుకరంగా ఉండాలి.
అట్ ద సేమ్ టైం మన ఆత్మకు మేలుకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మ మేలు పొందకపోతే ఎంతోమంది కొరకు ప్రార్థన చేసి వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు స్వస్థత పొందారు, వీళ్ళు స్వస్థత పొందారు, అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగి, నీకేమొచ్చిందయ్యా? అది దట్ వాజ్ మై క్వశ్చన్. కనుక మనము చేసే ప్రార్థన ఇతరులకు మేలు, అద్భుతాలు జరగాల. అట్ ద సేమ్ టైం మన ఆత్మ మేలు కొల్పబడాలి, మన ఆత్మ ఉజ్జీవింపబడాలి. దాని కొరకు ఈ యొక్క ప్రార్థనలు పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. సరే, ఒక సింపుల్గా సరే, అప్పుడు నేను 139వ కీర్తన ఒక మాట చూడండి. నేను ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడి వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం ఇంకో దగ్గర ప్రోగ్రాం 2 చోట్లకి వెళ్ళాలి. మంచిది. దేవునికి స్తోత్రములు. 139వ కీర్తన 16వ వచనం చదువు, 17వ వచనం కూడా చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇప్పుడు ఎక్స్రే స్కానింగ్ అంతా దీన్ని ఆధారం చేసుకునే చేశారు. అంటే లోపల ఉన్న పిండాన్ని చూడొచ్చు. బైబిల్ ఆధారం చేసుకొని స్కానింగ్ లోపల ఉన్న పిండమును చూడొచ్చు. కనుక ఇప్పుడు పిండాన్ని చూస్తున్నారు, కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. గనుక తర్వాత నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. జాగ్రత్తగా మనం కొన్ని మాటలు చదువుకొని, ఈ మాట మొన్న 2 రోజుల క్రితం ఎవ్రీడే మాకు మార్నింగ్ 5 to 6 జూమ్, 5 to 6 జూమ్. కనుక మొన్న ఈ వాక్యాన్ని చదివి ఇక్కడ కొంచెం ఆలోచనలో పడ్డాను. ఈ వాక్యం గనుక, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. జాగ్రత్తగా నేను చెప్తా. విజయవాడకి వెళ్దాం మళ్ళీ, ఆ సర్వసత్య సమాజ సభలకు వెళ్దాం. అయితే ఎందుకు దేవుడు నన్ను విజయవాడ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పంపించాడు అనే ఆలోచన కలిగినప్పుడు దానికి కనెక్టివ్గా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, అవి ఎంత గొప్పవి, అవి లెక్కించదనని అనుకుంటున్న ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి. సరే, ఈ తలంపులు ఎవరి గురించి? ఈ తలంపులు ఎవరి గురించి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ తలంపులు నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఈ తలంపులు దేవుని తలంపులు. ఎవరి గురించిన తలంపులు? దేవుని గురించా? దేవదూతలను గురించా? నిన్ను నన్ను గురించిన ఓకే నిన్ను నన్ను గురించిన తలంపులు. గనుక దేవునికి స్తోత్రం. ఒక మాట గమనిస్తాం, ఒక్కొక్కరి విషయములో దేవునికి ఒక ప్లాన్ ఉంది. దేవుడు ఒక ప్లాన్ పెట్టి కూర్చుంటాడు. ఆ ప్లాన్ పెట్టి మనల్ని పిలుస్తాడు. ఆయన తలంపులు ఎంతో గొప్పవి. గనుక దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి. గనుక ఇప్పుడు చూడండి, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీ తలంపు ఏంటి? నన్ను ఇక్కడ ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను ఆపరేషన్కి వెళ్ళాలా, నా గొంతేలాగుంది, అన్నము కూడా మింగలేకపోతున్నా, ఇక్కడ తీసుకొచ్చావేంటయ్యా? నీ తలంపు ఏంటి? ఓకే,
ఇప్పుడు ఈ ఉపవాస కూడికలు పెట్టుకున్నారు, ఎంతోమంది డ్యూటీలకు వెళ్ళారు, కాలేజీలకు వెళ్ళారు, ఎక్కడెక్కడో వెళ్ళారు. మీరు వచ్చారు, దేవుని తలంపు ఏంటి? నన్ను దేవుడు తీసుకొచ్చి కూర్చుండబెట్టిన ఆయన తలంపేంటి? ఇంకో మాట కూడా చెప్పాలి అని అంటే, ఈ ఆన్లైన్లో ఈ షూటింగ్ జరుగుతుంది, ఎంతోమంది చూస్తారు. నీవు చూచే ఈ పరికరమును దేవుడు ఏర్పరచుటలో ఆయన తలంపేంటి? ఏది ఉట్టిగా జరగదు. యేసు అడుగు తీసిన దానికి ఒక కారణం, అడిగేసిన ఒక కారణం, మాట మాట్లాడిన ఒక కారణం, చూచిన ఒక కారణం, కదిలిన ఒక కారణం. గలిలయ సముద్ర తీరమున పేతురు, యోహాను, శిష్యులు యాకోబులు వలలు గడుక్కుంటుంటే యేసు వెళ్ళాడు, దోణిలో ఎక్కాడు. దానికో కారణం ఉంది. ఎవ్రీ మూమెంట్ గనుక యేసు క్రీస్తు ప్రభు ఆయన లైఫ్ అంతా కూడా ఫర్ ఎవ్రీ మూమెంట్ దెర్ ఇస్ ఎ రీజన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నిన్ను పుట్టించాడు దేవుడు, నన్ను పుట్టించాడు దేవుడు, ఓ కారణం ఉంది. అర్థమైందా? చాలాసార్లు ఒక చిన్న విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఒక అమ్మ మల్కాజిగిరి పటేల్ నగర్, ఆమె కుష్ఠరోగి. తర్వాత యేసుని నమ్మింది, కుష్ఠరోగం పోయింది. బాప్తీసం 1982లో బాప్తీసం ఇచ్చారు. అప్పుడే ఇంకా నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను కనుక బాప్తీసం ఇచ్చా. మళ్ళీ తర్వాత నేను రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఆమె కళ్ళు కనబడతలేవు. వెళ్ళా, అమ్మా బాగున్నారా అన్నా. అయ్యా బాగుని, ఏం బాగున్నా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చుండలేను, కళ్ళు కనబడతలేవు. ఎందుకయ్యా? దేవుడు ఇంకా బతికిస్తున్నాడు, తీసుకోవాలన్నా. కొంతమందికి మీరు గమనించాలా, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఫెయిలియర్స్ వచ్చినప్పుడు, ఎందుకు బతుకుతున్నానా, దేవుడు ఎందుకు చంపట్లేదా, ఎందుకు తీసుకుంటలేడా, చాలామందికి ఉండే ఆలోచన. ఇజ్ ఇట్ నాట్ కదా? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు బతకాలా అనే సందర్భంలో ఇక్కడికి వస్తా. తర్వాత సరే ఆమెది చెప్పిన తర్వాత, అమ్మా దేవుడు నిన్ను బతికించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏం ఉద్దేశం అయ్యా? కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, కళ్ళు కనబడవు. ఎందుకయ్యా దేవుని ఉద్దేశం అంటే, నేను ఒక మాట చెప్పా, నేను లోకమంతా తిరుగుతా, రాత్రింబగళ్ళు తిరుగుతా, అడవులల్లా గ్రామాల్లో ఎక్కడెక్కడో తిరుగుతాను. ఇక నువ్వు తిరిగే అక్కరలే, నువ్వు కళ్ళు మూసుకునే అక్కర కూడా లే. నిద్ర వస్తే పడుకో, మేలుకొస్తే నా కొరకు ప్రార్థన చేయి, నేను తిరుగుతా. ఇది కదా నేను దేవుడు బతికించడానికి కారణం. అవునా? జాన్ పాల్ కొరకు ప్రార్థన చేయి, నువ్వు కళ్ళు మూసుకునే పని లేదు కదా. మెలకొస్తే ప్రార్థన చేయి, ఆకలి అయితే అన్నం తిను, దాహం అయితే నీళ్ళు తాగు, నిద్ర వస్తే నిద్రపో, మేలుకున్నంతసేపు నా కొరకు ప్రార్థన చేయి. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మీకు అర్థమవట్లేదా? ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, ఏదో పర్పస్ ఉంది. నీకు రోగం వచ్చింది, ఏదో పర్పస్ ఉంది. నీకు చాతనవట్లే, ఏదో పర్పస్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు పరీక్షలో ఫెయిల్ అయ్యిండు, అది కూడా దేవుని పర్పసే. ఏమన్నా? వాడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, వాడు ఫెయిల్ అయితే ఏదో కారణం ఉంది వీని ఫెయిలియర్కు. అందుకొరకే మేము చదువుకుంటున్న రోజుల్లో, నేను వెస్లీ కాలేజ్ స్టూడెంట్, చదువుకుంటున్న రోజుల్లో రిజల్ట్ వచ్చిన మరుసటి రోజున హుసేన్ సాగరు చెరువులో శవాలు మస్తు తేలేది. ఎందుకో తెలుసా? నిరీక్షణ లేక, ఆధారం లేక, ధైర్యం లేక, సంవత్సరం అంతా అమ్మనైన ఫీజు కట్టారు, అన్నం పెట్టారు, ఆ పుస్తకాలు కొనిచ్చారు. ఆ తర్వాత ఫెయిల్ అయిపోయా, ఏ ముఖం పెట్టుకొని చూడాలా వాళ్ళని హుసేన్ సాగర్లో దుంకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. అక్కరలేదు.
ఇవి నువ్వు పరీక్షలో ఫెయిల్ అయినావని ఇక అది అయిపోయిందా నీ లైఫ్? అయిపోయిందా? లైఫ్ అయిపోయిందా? ఈ 10th క్లాస్ పరీక్ష, ఇంటర్ పరీక్ష, డిగ్రీ పరీక్ష ఫెయిల్ కాగానే లైఫ్ అయిపోయిందా? మీకు ఒక విషయం తెలుసండి, కేఏ పాల్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఆయన సర్వ ప్రపంచానికే సూపర్ స్టార్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను మీడియా వాళ్ళు కొంతమంది స్వార్థముతో మీడియా వాళ్ళను కట్టుకొని ఆయనను జోకర్గా క్రియేట్ చేశారు. ఈజ్ నాట్ ఏ జోకర్, ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఒక్క ఫోన్ కాల్తో 200 దేశాల అధినేతలను ఒక్క కాన్ఫరెన్స్లో కలిపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. టిల్ టుడే ఆయన విషయం తెలుసా? 10వ తరగతి 3 సార్లు చదివాడట. 3 సార్లు ఫెయిల్ అయినాడు. 10వ తరగతి 7వ తరగతి సునోను 10వ తరగతి 3 సార్లు చదివాడు. ఇప్పుడు ఏంటి అయినా తెలుసా? 3 సార్లు ఫెయిల్ అయినాడు గనక ఒరిస్సాకి వెళ్ళాడు, సువార్త చెప్పాడు, చెప్తా ఉంటే కొట్టారు, చచ్చాడని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రోడ్ల మీద పడుకున్నాడు, అక్కడక్కడ పడిపోయినా వాళ్ళు కుళ్ళిపోయినా అరటి పండ్లు అవి ఇవి ఆడ పడేస్తే తీసుకొని తిన్నాడు. అనుకుంటామా ఈ రోజున? ఇంకో మాట చెప్తున్నా, గమనించాలా. జిమ్ఖానా గ్రౌండ్స్లో మీటింగ్, పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్, ఆ తర్వాత ఇంకేదో గ్రౌండ్ అదంతా మీటింగ్స్, ఆర్మీ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెడితే కానకలు బట్టని వాడి నొక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక విధవరాళ్ళకు చీరలు ఇవ్వాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆయన్నే, గవర్నమెంట్ మొదలు పెట్టలే. గనుక విధవరాళ్ళకు పెన్షన్ ఇవ్వాలా ఆయన మొదలు చేశాడు, ఆయన ఇచ్చాడు, ఆయన పట్టల. ప్రైజ్ ది లార్డ్. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ రోజున కేఏ పాల్ ఈ మధ్య కాలంలో అమెరికా వెళ్ళి బుష్ను క్లాస్ తీసుకొని వచ్చాడు. అమెరికా పార్లమెంటులో ఏం చేస్తున్నావు, ఏమి యుద్ధాలు, ఎందుకు యుద్ధాలు, ఏం చేస్తున్నావు, ఎంత క్లాస్ తీసుకొని వచ్చాడు. సరే, ఏది ఏమైనా సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఫెయిల్డ్ ఇన్ 10th 3 times. కనుక నువ్వు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన లైఫ్ అయిపోలేదు కదా నాయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబాలలో ఫెయిల్ అయిన వారు, సంసారాలలో ఫెయిల్ అయిన వారు, ఆ తర్వాత విద్యలో ఫెయిల్ అయిన వారు, జాబులో ఫెయిల్ అయిన వారు చచ్చిపోయి అక్కరలే. ఆమేన్. we have the hope. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి నాకు అని విజయవాడలో ప్రార్థన చేశా. తర్వాత దానికి జవాబు ఏంటో తెలుసండి? ఫస్ట్ మెసేజ్ అయిపోయింది, 1.5 hour మెసేజ్ ఇచ్చా, 40 మంది రక్షించబడ్డారు, కృష్ణానదిలో బాప్తీసాలు ఇచ్చా. ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు ఆ బోధ చేసిన సారు నేను కలవాలా, ఆ బోధ చేసిన సారును కలవాలా, ఆ వాక్యం చెప్పిన సారును కలవాలని గోల చేస్తున్నాడు ఆ గేట్ దగ్గర. ఆర్గనైజర్స్ ఏం గొడవ చేస్తాడో సార్తో, మాకు చెప్పరా బాబు అని. నేను ఆయనని కలవాలా. నేను అన్నాను, బ్రదర్ లెట్ హిమ్ కమ్. అప్పుడు నాకు కూడా ఒక్క వెంటక తెల్లగాల. ఎవరొస్తున్నే ఒక్క వెంటకే తెల్లగాల. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత లెట్ హిమ్ కమ్. ఇతనే కూర్చున్నాము కింద ఆ స్టేజ్ మీద, అలాగే కూర్చున్నా, వాడిని కూర్చున్నబెట్టుకున్నా. తమి చెప్పరా అన్న అని ఒక కథ చెప్పాడు. మీరు ఏమనుకోవద్దు అన్నా, ఒక అమ్మాయిని ప్రేమించానన్నా అన్నాడు. అయితే ప్రాబ్లం ఏంటి, పెళ్ళి చేసుకోరా అన్న. ప్రేమించావు అని పెళ్ళి చేసుకో, నో ప్రాబ్లం. అది కాదన్నా, వినన్నా, ఆ అమ్మాయి నామే పానం 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 అనుకున్నా,
అది వెళ్ళిపోయింది ఎక్కడో ఊరికి. ఆ తర్వాత నో కమ్యూనికేషన్, ఫోను లెటర్ ఏమీ లేదు. ఏంటి అని నేను తిక్క ఇదని లేచిపోయి ఏడుస్తూ ఉంటే ముసలమ్మ వచ్చింది. అరే పిచ్చోడా, నువ్వెందుకురా పిచ్చోడ అవుతావు, అమ్మాయి వెళ్ళిపోయి ఇంకోని పెళ్ళి చేసుకొని అయిగుందిరా అన్నదట. అది ఇక పెళ్లి చేసుకొని ఉండి నన్ను ఏడిపిస్తుంది ఇక్కడ, ఇక బతికేది ఎందుకు అని చచ్చిపోవడానికి పోతున్నాడు. విషయం గమనించాలి. చచ్చిపోవడానికి పోతున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి పోతున్నాడు, రైలు బండి కింద పడి చచ్చిపోవాలా. అప్పుడు అన్నా ఏదో ఇక సౌండ్లు వినబడ్డాయి. ఆ మైకులో ఏదో చెప్తున్నారు. వెళ్ళి వాడు చెప్పిన మాట వెళ్తా, వింటా, వెళ్ళి చచ్చిపోతా. వాడు చెప్పిన మాట నేను అక్కడ వెళ్ళి వింటా, విని వెళ్ళి చచ్చిపోతా అని వచ్చినానన్నా. ఓకే, దాని తర్వాత వాని కాన్వర్జేషన్ కంక్లూజన్ ఏంటో తెలుసా? అన్నా 1 అవర్ గేట్ దగ్గర నిలబడి వాక్యము విన్నా, ఇక నేను చచ్చిపోను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము బతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము బతికిస్తుంది, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఎన్ని అద్భుతాలని చెప్పుకుంటాం ఇప్పుడు. బైబిల్ అంత అద్భుతాలే. ఏమి చెల్లి అమ్మా, పెళ్ళిను బిడ్డవు మనమరాలు ఏదో మొత్తం మీద నాకు 8 మంది మనమరాళ్ళు. ఓకే, గనుక దేవునికి స్తోత్రం. పెద్ద మనమరాలికి మొన్ననే పెళ్ళి సంబంధం ఏదో వచ్చింది. సరే, ఏది ఏమైనా గనుక ఏ ప్రాబ్లం ఈజ్ నాట్ ఎండ్ ఫర్ యువర్ లైఫ్. ఆమేన్. మీకు అర్థమవుతున్నాయా? యవన కాలములో యవనస్తుల జీవితాల్లో ఎన్నో రకాలైన ఫెయిలియర్స్, పిల్లల్ని కన్నోళ్ళు కూడా ఎన్నో రకాలైన ఫెయిలియర్స్. దే నీడ్ నాట్ బి డిస్కరేజ్డ్. ఆమేన్. కనుక అప్పుడు నేను చచ్చిపోనన్నా అంటాడు. ఇక వాడు పాస్టర్ని పిలిచా, ఈయన అప్పగించిన, అరే ఈయనకు దేకులో కానీ కౌన్సిలింగ్ చేయి, వాడు మళ్ళా ట్రైన్ దగ్గరికి పరిగెడతాడేమో. చూడయ్యా, వాడు చెప్పిన మాట వాక్యము విన్నా నేనిక చచ్చిపో. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది అన్నమాట. కనుక దేవునికి స్తోత్రం. అక్కడే దావీదు రాస్తాడు, నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేశావు. నాకు చాలా పెద్ద తొందర అయిపోయింది. యేసునామం, యెహోవా నామం, యేసునామం గొప్ప నామం. నామము కంటే వాక్యము గొప్ప చేశాడట. నామమున ఏం జరిగింది? అద్భుతాలు జరిగాయి. ఆమేన్. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి, కీర్తన 27లో కదా, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాము.
ప్రైజ్ ద లార్డ్. కనుక ఆయన నామము గొప్పది. యేసు అక్కడ అంటాడు పేతురు, యేసు నామమున లేచి నడు. ఆయన నామము శక్తి గల. ఇంకో మాట దీంట్లో చాలా సూక్ష్మమైన విషయం. ఆయన నామం అద్భుతాలు జరిగిస్తుంది, ఆశ్చర్య క్రియలు జరిగిస్తుంది. యేసు నామం చెప్పితే దయ్యాలు పరిగెడతాయి. యేసు నామమున రోగాలు బాగవుతారు. యేసు నామమున చచ్చునోళ్ళు లేపారు. యేసు నామమున అద్భుతాలు జరిగినాయి. సరిపోతుందా? ఒక మనిషికి అద్భుతాలు జరిగితే సరిపోతుందా? ఆశ్చర్య కార్యాలు జరిగితే సరిపోతుందా? దయ్యాలు పోతే సరిపోతుందా? సరిపోదు. మీకు అర్థమైందా? గనుక నీ నామమున అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు, స్వస్థతలు, విడుదల సరిపోదు. నీ వాక్యమును గొప్ప చేశా. వాక్యం ఏం చేస్తుంది? రోమాపత్రిక 10:17 తీసి అక్కరలే. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటలు అంటే వాక్యము వలన కలుగును. వాక్యం ఏం చేస్తుంది మనకు? వాక్యం ఏం చేస్తుంది? విశ్వాసమును కలిగిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? స్వస్థతను కలిగిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? అద్భుతాలు కలిగిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? అయ్యా రక్షణనిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అద్భుతాలు సరిపోదు కదా. అద్భుతాలు ఇలాగలా నువ్వు పరలోకం వెళ్ళాలిరా బాబు. పరలోకం వెళ్ళాలి అంటే అద్భుతాలు సరిపోవు. ఏమంటారు? అర్థమైంది కదా. ఇప్పుడు చూడు, ఐగుప్తులో 10 రకాలైన తెగుళ్ళు, అద్భుతాలు చూచారు ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరాలు అరణ్యములో అద్భుతాలు చూచిన వారిలో 2 మాత్రమే యోర్దాను దాటారు. మరి అద్భుతాలు చూచిన వారు ఏమైనారు? చచ్చిపోయారు. కనుక అద్భుతాలు ఈ రోజులో ఈ క్రైస్తవ సంఘము ఎట్లయిపోయిందంటే అద్భుతాలు అక్కడ అద్భుతాలట, ఇక్కడ ఏం చేసుకుంటావురా? అద్భుతాలు తింటావా? పరలోకం పోవాలా? వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు బిడ్డ. అద్భుతాల దగ్గరికి కాదు, సూచక్రియల దగ్గరికి కాదు, స్వస్థతల దగ్గరికి కాదు. ఎక్కడికి వెళ్ళు? వాక్యము దగ్గరికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము వినుట వలన చెప్పాలి, మనం చెప్పుకుందాం. వాక్యం వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం వలన రక్షణ కలిగి. ఇప్పుడు ఒక చిన్న మాట, మన చిన్న కుటుంబం, నాకు చిన్న గుంపులంటేనే ఈ రోజుల్లో చాలా ఇష్టమైంది. మా స్టీవెన్, మీ పాస్టర్ అయ్యగారు 40 మందే వస్తున్నారు. అయ్యగారు ఇంకోసారి మీటింగ్ పెట్టుకుందాము కదా, ఈ కొంతమంది కొరకు వస్తారా అయ్యగారు అని కొంచెం అనక, నువ్వు రమ్మంటే వస్తా. ఎంతమంది నేను అడగా, నువ్వు రమ్మంటే నేను వస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఒక్క కుటుంబం కొరకు రమ్మంటే వస్తా. అర్థమైందా? నేను 48 ఏళ్ళు రక్షించబడి ఉద్యోగం రిజైన్ చేసి 43 ఏళ్ళు కనుక ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, అండమాన్, అమెరికాకు రానని చెప్పిన. మీకు అర్థం కాలా? నేను రానురా అమెరికాకి అని చెప్పి. ఐ ఆమ్ ఇండియన్, ఐ బర్న్ ఇన్ మై ఇండియా, ఐ ఆమ్ ఇండియన్ క్రిస్టియన్, I serve my God in India, I die in India. Praise the Lord. Hallelujah. ఇండియాలో నుండే నేను పరలోకం వెళ్ళాలి. మీకు అర్థమైతే లేదా? అర్థమవుతుందా? కనుక దేవునికి స్తోత్రం. దునియా ఫిరికే ఆయే, అంతా చాలా తిరిగా. దేవుని బిడ్డలారా, అప్పుడు విషయం చెప్తున్నా.
దేవునికి స్తోత్రం. ఎన్నో ప్రాంతాలు తిరిగాము, సువార్త చెప్పాము, ఆత్మలను సంపాదించి. ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక్రియలు, ఇవి సరిపోవు. పౌలు అంటాడు, అనేకులను రక్షించిన, అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత నేనే నశించిపోతే నాకేమి లాభము? ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డారో యేసునందు విశ్వాసం ఉంచి చేయెత్తండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను రక్షించబడ్డా అంటే రక్షణ లేనోళ్ళు వాళ్ళను నేను టార్గెట్ చేయడము కాదు. ఎంతమంది రక్షించబడ్డారో చెప్పు. ఒక చేయి అల్లే ఆ జోసులో 2 చేతులు ఎత్తేస్తున్నారు. మంచిది, దించారు, మంచిది, ఓకే. మరి రక్షించబడ్డారు కదా, వాక్యము విన్నారు, విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు, బాప్సం పొందారు. మళ్ళా వాక్యం ఎందుకు? మళ్ళా వాక్యం ఎందుకు? మళ్ళా ప్రసంగికులు ఎందుకు? మళ్ళా జానపాలన్నీ ఎందుకు? మళ్ళా వాక్యం ఎందుకు? రక్షించబడ్డారు కదా, ఎందుకు? శిష్యులు ఒకసారి అడుగుతారు, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫేత్. ఇప్పుడు మనకున్న విశ్వాసం సరిపోదేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసు వెంట తిరుగుతున్నారు శిష్యులు, అపోస్తలులు. ఒక గుడ్డోడు వచ్చాడు, నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత అంటే వాడు సూప్ పొంది వెళ్ళాడు. కనాను స్త్రీ వచ్చింది, అమ్మా నీ విశ్వాసమును బట్టి నీ కోరినట్టు జరుగుతుంది పో అన్న. తర్వాత శతాధిపతి దాసుని కొరకు మొరపెడితే నీ విశ్వాసము గొప్పది, ఇశ్రాయిల్లో కూడా ఇంతటి విశ్వాసము. అరే వీళ్ళు పక్కకి ఎవరున్నారు చెప్పు? ఎవరున్నారు పక్క? శిష్యులు. వాళ్ళని ఇంకో మాట చెప్పాలంటే అపోస్తలులు అని పేరు కలిగినవా. ఇక వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎవడో వస్తాడు, అరే నీ విశ్వాసం అంటాడు యేసయ్య. ఎవరో వస్తారు, అరే నీ విశ్వాసం. ఎవడో నీ విశ్వాసం. మా విశ్వాసాన్ని ఎప్పుడేమనలేదు, వెంటనే తిరుగుతాం. మీకు అర్థమవుతున్నాయా నా మాటలు? నేను ముచ్చట పెడుతున్నా, ప్రసంగం చేస్తలేను. ఆమేన్. నేను కొన్ని మాటలు ఏదో షేర్ చేసి వస్తా అని వచ్చిన, సాక్ష్యం కూడా చెప్పిన, కొన్ని మాటలు చెప్పుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు ఈ విశ్వాసం వాళ్ళను, మా విశ్వాసాన్ని ఏమంటలేడు, ఎప్పుడు ఎంటబడి తిరుగుతున్నాం, ఎప్పుడు ఎంటనే ఉంటున్నాం అంటే యేసయ్య వాళ్ళ హృదయాలను గుర్తుబట్టి అన్నాడు, అల్ప విశ్వాసులారా. అబ్బా, అరే అప్పుడే వచ్చిపోయినోడు గొప్ప విశ్వాసి, అక్కడి నుంచి వచ్చినోడు గొప్ప విశ్వాసి, అన్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళు గొప్ప అరే ఎంట తిరుగుతున్న వాళ్ళు ఎంట పడుకుంటారు, ఎంట తింటారు, ఎంటనే వీళ్ళని అంటాడు అల్ప విశ్వాసులారా. మగర్ ఓ లోగ్ నారాజు నై హువే. అది గొప్ప విషయం, గమనించాలా. నారాజు కాలేదు, అల్ప విశ్వాసుల అన్నేమో శతాధిపతిని గొప్ప విశ్వాసి అని, మాకు అల్ప విశ్వాసి. ఓడలు వదిలిపెట్టాం, పడవలు వదిలిపెట్టాం, ధోనిలు వదిలిపెట్టాం, వలలు వదిలిపెట్టాం, వృత్తులు వదిలిపెట్టాం, ఇండ్లను వదిలిపెట్టాం, సమస్య. అరే మమ్మల్ని అల్ప విశ్వాసులు అంటాడు. డిస్కరేజ్ కాలేదు. ఆమేన్. ఏం రిక్వెస్ట్ చేశారో తెలుసా? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫేత్. మా విశ్వాసాన్ని ఏం చెయ్యు? ఇంక్రీజ్, అభివృద్ధి పరచు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు, విశ్వాసం వృద్ధి పొందాలా. కొన్నిసార్లు వాక్యం వింటారు, రక్షించబడతారు, ఏదో నాకు తెలియదా? అరే తెలుసు, ఇంకా తెలుసుకో. ఏమైంది? ఈ డైలాగ్స్ ఇచ్చేటోళ్ళు క్రైస్తవుల్లో చాలామంది ఉంటారు. నాకు తెలియదా, ఊకే నాకే చెప్తావు.
అంటే ఊరికే నీకు చెప్పుతున్నారు ఎవరో అని అంటే అది నీకు బెనిఫిట్ తల్లి అని అయినా నీకు బెనిఫిట్ నాయనా. ఆమేన్, హల్లెలూయా. గనుక ఊరికే చెప్పేటోళ్ళు కావాలా? ఊరికే మనం వినాలి. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. ఇంకా వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాస వృద్ధి. జాగ్రత్తగా ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నా. నేను ఈ మధ్యకాలంలో చాలా చోట్లలో, ఇప్పుడు నాకు 75 ఏండ్లు. పేతురు ఎంత? పేతురుకు నీకెంత? పేతురు నీ వయసు ఎంత? 60. అందుకే నల్లగా యవనస్తులాగున్నా. మంచిది, దేవునికి స్తోత్రం. మంచిది. 60. నాకెంత? 75. పేతురు కంటే 15 ఏళ్ళు పెద్దవాడిని. సరే, ఎందుకు నా వయసుని చెప్పుకోవాలని కాదు. అక్కడ వయసు పెరుగుతున్న కొద్దీ నాకు భయం ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా వినాలా. వయసు పెరుగుతున్న కొద్దీ నాకు భయం ఎక్కువ అవుతుంది. ఎందుకో తెలుసా? ఏమవుతుందో, రోగం వస్తుందా, చచ్చిపోతానా, ఏమవుతానే, అది కుచ్ ఫికర్ నయ్యే ఉస్కెలియే. నా భయం ఏంటో తెలుసా? యేసు వచ్చే లోపల, నన్ను పిలిచే లోపల, నా లోపల ఆయనకి ఇష్టము లేనిది ఏమన్నా మిగులుతుందో ఏమో. అర్థమైందా? అర్థం కదా? అర్థమైంది. ఎన్ని చేశా, అన్ని చేశా, ఇది చేశా, అది చేశా, తర్వాత అది ఉంచుకో ఎన్ని చేశావు. యేసు వచ్చే లోపల, నేను చచ్చే లోపల ఆయనకి ఇష్టము లేనిది ఏదైనా మిగులుతుందా? అది నా భయం. ఇప్పుడు ప్రార్థన ఎందుకొరకు చేశారు చెప్పండి మీరు? 3 రోజులు. మీరేమనుకోవద్దు. ఎందుకు ప్రార్థన చేశారు? సరే, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, లోకము కొరకు రక్షణ పొందాలా, క్రైస్తవ సమాజం కొరకు వాళ్ళు ఇలా అలాగలా ప్రార్థనలు చేశాం. మరి ఇది కూడా చేసుకోవాలి కదా. నా లోపల 139వ కీర్తన 23, 24వ వచనం. నేను జనరల్గా మాట్లాడుతున్నా. దేవా, అబ్బా, ఎవరికి వాళ్ళు మంచిగా ఉంటారు. నాకు నేను మంచోన్ని అనుకుంటా, నీకు నీవు మంచోన్ని అనుకుంటావు, నీకు నీవు మంచిదాన్ని అనుకుంటావు. మనము మంచా చెడ తెలవాలంటే ఎవరికి కనబడుతుంది? దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడయ్యా. ఏదన్నా నీకు ఆయాసము కలిగింది, ఏమన్నా ఉన్నదేమో చూచి నాకు చెప్పు, సరి చేసుకుంటా. ఇది అడిగారా ఎవరైనా? ఈ 3 రోజుల్లో నేను రోజు అడుగుతా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇత్తడి బిందెలు, కంచు గిన్నెలు. ఇప్పుడు అవి ఎందుకు వాడతలేరో తెలుసా? తోమశాతగాక ఆత్మే జాన్నయ్యే. అప్పుడు చింతపండు పెట్టి, బూడిద పెట్టి, అది పెట్టి, ఎర్రమన్ను పెట్టి తోమి అది తోమితే బంగారం కంటే బాగైతుంది. తోమే శాతగాక ఒకరోజు తోమకపోతే ఇనుములాగా నల్లగా అయిపోదు. ఇక్కడ మళ్ళా అందరు చెప్తున్నారు ఇత్తడి పాత్రలు వాడండి, ఆ కంచు గిన్నెలు వాడండి. మళ్ళీ ఓల్డ్ డేస్ వాడము. ఎందుకు? శాతగాక ఆత్మే జాన్నయ్యే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గనక ఇంకో విషయం, సరే మీ జాన్ ఉందా లేదా తర్వాత విషయం. ఇంకో విషయం
మీరు ఎప్పుడైనా రేషన్ షాప్కి వెళ్ళారా? మాట్లాడుకుందాం బిడ్డ. రేషన్ షాప్కి వెళ్ళారా లేదా? వెళ్ళారా? అరే అక్కడేం అడుగుతాడు? రేషన్ షాప్కి వెళ్ళారా లేదా? వెళ్ళారు. రేషన్ షాపులో గోధుమలు తీయడానికి, బియ్యం తీయడానికి ఒక గంపు ఉంటుంది అక్కడ. ఇట్లాంటి తీస్తాడు. ఉండదా? అది తెలుసా? ఏ కలర్ ఉంటుంది చెప్పండి? తెల్లగా స్టీల్ లాగా మెరిచిపోద్ది. కానీ అది కొన్నప్పుడు స్టీల్ కాదు, అది కొన్నప్పుడు ఇనుము. రాపిడి తెల్లగా అయిపోతుంది, స్టీల్ లాగా. కనుక వాక్యపు రాపిడి, సావాస రాపిడి, ప్రార్థన రాపిడి, పరిశుద్ధాత్మ రాపిడి మనల్ని ఏం చేస్తుంది? ఆయన స్వరూపములోనికి మారుస్తుంది. మా చివరిలో ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఎస్తేర్ అనే పేరుందా ఎవరికన్నా? ఎస్తేర్ బిడ్డ పెట్టుకోండి ఇక గుర్తుండడానికి. ఎస్తేర్ అంటే ఏంటి? నక్షత్రం. ఎస్తేర్ ఎవరో? ఎస్తేర్ మొదటి పేరు ఏంటి తెలుసండి? అదస్సా. ఏం పేరు? అదస్సా అనేది ఎబ్రి పేరు. హదస్సా అనేది ఎబ్రి పేరు. ఎస్తేరు అనేది పారసీకపు పేరు. ఈమె ఒక్క మాటలో చెప్పాలా? ఈ హదస్సా ఎవరో చెప్పండి. నేను చెప్పాలనా మీరు చెప్తారా? నేను చెప్పాలా మీరు చెప్తారా? దిక్కులేని బానిస పిల్ల. గట్లా. ప్రైజ్ ద లార్డ్. ఈశ్వరంటే ఓ నక్షత్రం తల మెరిసిపోతుంది, అది ఇది బాగానే ఉంది. యాక్చువల్గా ఎస్తేరును పరిచయం చేయాలంటే మొదటి పేరు హదస్సా. హదస్సా ఎవరు? తల్లిదండ్రులు లేదు, దిక్కు లేదు, బానిస. ఈ దిక్కులేని బానిస పిల్లకు కూడా ఆశ పుట్టింది. ఒక ఆఫర్ వచ్చింది. ఏం ఆఫర్? 127 సంస్థానాలను పరిపాలించే చక్రవర్తికి భార్య కావాలి. ఆ భార్య అయ్యే ఆఫర్ వచ్చింది కదా. ఎవరు చాలామంది స్త్రీలు బట్టల కొరకు షాపులు తిరుగుతారు. ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి. టేక్ 1 బై 1 టేక్ 2. ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. బై 1 టేక్ 2 ఏమైనా అంతే కదా. బై 1 దీనికి అలవాటు అయ్యారు బాగా. దాని క్వాలిటీ ఏంటో మరి. తర్వాత ఈమె కూడా ఒక ఆఫర్. 127 సంస్థాలను పరిపాలించే అహష్వేరోషుకు భార్య కావాలి. ఈమెను కూడా పంపించాడు. ఎవరు? మొర్దెకై. అహష్వేరోషు దేవుడైన యెహోవాకు గుర్తు. వస్తీ ఇశ్రాయేలు జాతికి గుర్తు. ఎస్తేర్ రక్షించబడిన క్రైస్తవ సంఘానికి గుర్తు. మొర్దెకై ఈమెను పంపించి సిద్ధపరిచి ప్రోత్సహిస్తున్న పరిశుద్ధాత్మకు గుర్తు. స్తోత్రం. అర్థమైందా? క్యాచ్ చేశారా? ఏమో చెప్పాడు. అహష్వేరోషు దేవునికి సాదృశ్యం. ఎస్తేరు సంఘం మనకు సాదృశ్యం. వస్తీ అని ఉంది కదా మొదటి అధ్యాయంలో, ఇశ్రాయేలుకు సాదృశ్యం. మొర్దెకై పెంచి పోషించి చక్రవర్తి దగ్గరికి పంపించి కాపలా కాస్తున్న పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. స్తోత్ర. ఎస్తేరుకు పోగానే తాళి కట్టాడా? ఏం చేశాడు? నలుగు పెట్టారు. ఇప్పుడు పాస్టల్ అంటే బర్త్డేకు అటెండ్ కావాలా, అది స్త్రీలదైనా అటెండ్ కావాలా, పిల్లలదైనా అటెండ్ కావాలా, ఎవరిదైనా, పురుషులదైనా, స్త్రీలదైనా, పిల్లలదైనా, ఎవరిదైనా పిలుస్తారు. నిన్న స్త్రీల కూడికకు ఆమె పిలుస్తుంది. అన్నా 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 అక్కని తీసుకొని రా. స్త్రీల కూడిక అమ్మా, నేను రావాలా? నువ్వు రావాలంట. స్త్రీల కూడికలో స్త్రీలం అయిపోతాం.
చిన్నపిల్లల్లో కూడికలో చిన్నపిల్లలమైపోతాం, యవనస్తుల కూడికల్లో యవనస్తులమైపోతాం. ఏమా ఎవరికైనా ఏం చేస్తారు, ఇది గర్భవతికి ఏం చేస్తారు, 7 నెలలకో ఎన్నోనే శ్రీమంతానికి అక్కడ మేము శ్రీమంతులమే. స్తోత్ర హల్లెలూయా. అన్నిట్లో ఉండాలి పాస్టరు. మరి అర్థమైందా? కనుక పాస్టర్కు అది బాధ్యత, దేవునికి స్తోత్రం. కనుక అప్పుడు గమనించాలి. నేను మా సంఘములో ఓ అమ్మాయికి నలుగు పెడుతున్నారు. ఏంటి 12 నెలలు నలుగు పెట్టారు. 7గురిని అప్పగించారు. ఈ 7గురు షిఫ్ట్ వైజ్ లేదా ఒక్కొక్కరొక భాగం పట్టుకొని ఇక రాసుడే తోముడే. మీకు పెట్టారా నలుగు? పెట్టారా? స్టీవే నీకు పెట్టినారా? నాకైతే జ్ఞాపకం లేదు. ఊళ్ళో అప్పుడు ఇంత ఎక్కడున్నాయి ఫెసిలిటీస్. మీకు పెట్టారు కదా, కొందరికి పెట్టారు. నలిజి ఎస్తేరుకు ఎన్ని రోజులు పెట్టారు నలుగు తెలుసా? చెప్పండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, 12 నెలలు సంవత్సరం. 12 నెలల్లో మొదటి 6 నెలలు గోపరస తైలములు వాక్యానికి గుర్తు. రెండవ 6 నెలలు సుగంధ వర్గములు పరిశుద్ధాత్మకు గుర్తు. మళ్ళీ పరిమళ క్రియల కొరకైన వేరు వస్తువులు పరిశుద్ధాత్మ వరములకు గుర్తు. గనుక సంఘం వాక్యము చేత, పరిశుద్ధాత్మ వరముల చేత దినము బలపడుతూ, నలుగగొట్టబడుతూ, దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఆయన ప్రత్యక్షత కొరకు సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. షూలమ్మీతి తెలుసా మీకెవరికన్నా? షూలమ్మీతి తెలవదా? బైబిల్ చదువుతలేరా? పరమగీతాలు పుస్తకం ఉందా బైబిల్లో పరమగీతాలు ఉందా? ఉంది. ఆ పరమగీతాల్లో ఇశ్రాయేలు యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకండి, నేను నల్లని దాననని బహు సౌందర్యవంతురాలను. ఎవరంటున్నారు? ఇప్పుడు యెరూషలేము కుమార్తెలారా అంటే ఈమె యెరూషలేము కుమార్తె కాదు అని లెక్క. మాకు అర్థమైందా? ఎవరు మరి ఈమె? గొల్లపిల్ల, నల్లపిల్ల. ఓ నల్లపిల్ల, గొల్లపిల్ల అన్నలట మందల్ని గాయడానికి పంపిస్తే సొలొమోను ద్రాక్షాల తోటల చుట్టే మందల్ని కాస్తుందట. సొలొమోను వచ్చాడు రథం వేసుకొని, నువ్వు కూడా రా అన్నాడు. ఎవరిని? నల్లపిల్ల, గొల్లపిల్లను, నువ్వు కూడా రా, నా సంస్థానములో చాలామంది రానులు ఉన్నారు, నువ్వు కూడా రా. వెళ్ళిపోయింది. నీ విందు శాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందు శాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారమున మైకు తీసుకొని పాట పాడు. జీవాహారము నా కలించి. ఏమి గీతాలు? పరమ గీతముల నేర్పితి. కనుక ఏం గీతాలు నేర్పించావు? పరమ గీతాలు నేర్పించావు. ప్రైజ్ ది లార్డ్. నల్ల పిల్లకు ఏం గీతాలు నేర్పించాడు? పరమ గీతాలు. ఆమె అంటది, నేను నల్లని దాననని నన్ను చిన్నప్సు చూడ. ఇది చాలా పెద్ద మెసేజ్, 1.5 గంట చెప్పుకుంటా నేను చెప్పిగారంతా. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా పిలిచినప్పుడు చెప్తా, జ్ఞాపకం చేయి. ఇది అన్నావు, అది కంటిన్యూ చేయమని చెప్పు. కనుక నలుగు పెట్టి ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
క్రీస్తు రక్తము చేత కడగబడిన సౌందర్యం, యేసు వాక్యము చేత శుద్ధీకరించబడిన సౌందర్యం ఈ అందం. గనక ఇట్లా సిద్ధపరచబడి ఈ సంఘము ఎత్తబడుతూ ఉంటే యేసు మధ్యాకాశానికి వచ్చి బూరలు వినబడతాయి. తెలుసా జాగ్రత్తగా బోరలు వినబడతాయి. బోరలు వినబడినప్పుడు ప్రధాన దూత శబ్దం, దేవుని బూర. మధ్యాకాశానికి ప్రభు వచ్చి బోరలు మోయినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు. బతుకున్న మనము క్షణ మాత్రమున, నిమిష మాత్రమున అంత లోపల మార్పు. చాలా జాగ్రత్త నేర్చుకోవాలి. కొన్ని ఆత్మదేహము కాదు, మహిమదేహం. ఆత్మదేహము వేరు, మహిమదేహం. కనుక ఇదంతా ఇప్పుడు మనకు సరే అంత అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు సమాధి నుండి ఏ శరీరముతో లేపబడి ఏ శరీరముతో పరలోకానికి వెళ్ళాడో ఆ మహిమ శరీరం మనం దాల్చుకొని మేఘాల మీద యేసును కలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘము పైకి వెళ్తున్నప్పుడు లాస్ట్ రెఫరెన్స్గా, ఓకే, లాస్ట్ రెఫరెన్స్ ముగిస్తా. విసుకోవద్దు. బోరొస్తుందా? మంచిది. 6వ అధ్యాయం 10వ వచనం చదువు. మీరు చెప్పమన్నా ఇక క్లోజ్ చేస్తున్నా. పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలది, సూర్యుని అంత కలలును స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగుయి. పాడతారా? మీరు వాడరా? మరి ఇవన్నీ నేర్చుకోవాలి బిడ్డ. కనుక దేవునికి స్తోత్రం. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని లక్షల దేవదూతలు, పరలోక సేనలు ఈ సంఘం పైకొస్తుంటే చూసి పరేషాన్ ఫిదా ఓ జాతే. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళెక్కడి షోలమ్మీతి. అన్య జాతులలో నుండి యేసును నమ్మి వాక్యము చేత శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సిద్ధపడి ప్రియుణ్ణి ఎదుర్కొనుటకు వస్తున్న సంఘం. మే దృష్టికి మేము నల్లగా కనబడుతున్నాం, కానీ నా సౌందర్యం మీకు తెలియదు అని షోలమ్మీతి చెప్తూ ఉంది. మెట్టుకు యేసు ప్రభు త్వరలో వస్తున్నాడు. లాస్ట్లో కంక్లూజన్తో ఒక్కడి, ఎన్ని ప్రార్థనలు జరిగినా రోగుల కొరకు చేయండి, వాళ్ళ కొరకు చేయండి, వీళ్ళ కొరకు చేయండి, మన ఆత్మ శుద్ధి కొరకు ఎక్కువ చేసుకోవాలి. ఆమేన్. మనకిప్పుడు కారు కావాలి, అడిగే అక్కర్లే, అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు. చీరలు కావాలా, అడిగే అవసరం ఉంటే ఇస్తాడు. కానీ అడగవలసిందేంటి? ఏది అవసరం? శుద్ధీకరణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ వాక్యము చేత నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి నీ కొరకు నీకిష్టమైన వధువుగా నన్ను మార్చునైనా. ఈ ప్రార్థనలు ఎక్కువ చేసుకోవాలి. ఆమేన్. ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. సంగవధువా ప్రియుడేసు కోసం
సంసిద్ధమైనవా నీవు సంసిద్ధమైనవా సంగవధువ ప్రియుడేసుకు సంసిద్ధమైనవా నీవు సంసిద్ధమైనవా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవా, మా ప్రార్థన ఎక్కువ ప్రాధాన్యత దేని కొరకు? మేము శుద్ధీకరించబడాలి, అభిషేకించబడాలి, వరములతో నింపబడాలి, మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచు పరమ తండ్రి. మరి ఒకసారి నేను కూడా నీ పాదాల దగ్గరికి వస్తున్నా, వాక్యం చెప్తున్నా, కానీ నాకు కూడా ఇది అవసరమే. ఈ సిద్ధపాటు, ఈ సౌందర్యం నాకు కూడా అవసరమే. కలంకమైనను ప్రభువా, అట్టిది మది ఏదైనను లేక మహిమగల సంఘముగా నీ ముందు నిలబడాలి. ఆ విధంగా మమ్మల్ని, మా సంఘాలను, సార్వత్రిక సంఘమును, ఇక్కడ సేవకుడు, వారి కుటుంబం, సంఘం, పరిచర్య అంతా కూడా ప్రక్షాళనము చేయబడి నీ ప్రత్యక్షత కొరకు సిద్ధపడుటకు కృప దయచే. వందనాలు ఎల్లించి యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నేను ఇంత చెప్తా అనుకోని రాలా, ఏదో 4 మాటలు నేను మాట్లాడి వెళ్ళిపోతా అని వచ్చిన. మంచిది.